నార్త్ ఇండియాలో మంచి పట్టున్నటువంటి సామాజిక వర్గం ఠాకూర్లు. ఆ ఠాకూర్ల కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజ్ఞా ఠాకూర్ అనేటటువంటి అమ్మాయి సన్యసత్వం స్వీకరించి సాధ్వి ప్రాచీగా ప్రజలకి సేవలందించడం ప్రారంభించింది. సన్యాసినిగా ప్రజలకి తను వైరాగ్యంతో జీవిస్తూ అదే సందర్భంలో పబ్లిక్‌కి నీతి బోధలు అది చేస్తా ఉండేది. అట్లాంటి అమ్మాయిని మాలేగావ్ పేలుళ్ళు, బొంబాయి ఇది మన హైదరాబాద్ పేలుళ్ళు ఇట్లాంటియన్నిటికి కారణం ఈవిడే. హిందూ తీవ్రవాది, ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో తను తీవ్రవాద సంస్థ నడుపుతోంది. ఈమె స్నేహితుడైనటువంటి కల్నల్ పురోహిత్‌తో పాటుగా ఇంకొక సైన్యాధికారి ముగ్గురు కలిసేసి వీళ్ళు అరాచకాలు చేశారు అంటూ హిందూ తీవ్రవాదం అన్న పేరుని పెట్టి మొట్టమొదటిసారి కేసు ద్వారా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంచి తీవ్ర హింసల పాలైనటువంటి సాధ్వి ప్రాచి. ఇప్పుడు ఆ సాధ్వి ప్రాచి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. మొన్న మధ్యనే ఆమె మీద కేసు కొట్టేయడం కూడా జరిగింది. అదే సందర్భంలో కల్నల్ పురోహిత్ వీళ్ళందరి మీద కూడా కేసు కొట్టేస్తే కల్నల్ పురోహిత్ ఇప్పుడు ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే సాధ్వి ప్రాచి వచ్చేటప్పటికి తాజాగా చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్లో ఈ పబ్లిక్‌తో స్పీచెస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏంటయ్యా అంటే లవ్ జిహాద్, హిందూ ఆడపిల్లలు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ప్రేమ తర్వాత పెళ్లిళ్ళు ఎక్కువగా ఇది ముస్లిం సామాజిక వర్గంతో జరుగుతుంది అన్నటువంటిది నార్త్ ఇండియాలో ఎదురవుతున్నటువంటి అంశం. అలాంటి వాళ్ళని కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టండి, మొహమాట పడద్దు అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది ఆవిడ. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసి ఆవిడకి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. ప్రేమలతో పెళ్లిళ్ళు చేసుకుంటే కాళ్ళు ఎరగొట్టమని ఆడపిల్లలను అవమానిస్తావా, నువ్వేం ఆడపిల్ల అంటూ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇక్కడ.